నమస్కారం ఫ్రెండ్స్. సో ఇది మన యొక్క పాస్టర్ ప్రవీణ్ పగడాల బ్రదర్. ఓకే, బ్రదర్ది యాక్సిడెంట్ అని క్రియేట్ చేసే ప్రయత్నము చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ అనుకూలంగా ఏమంటారు ఆలోచించేవారు అని అనిపిస్తుంది వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ అన్నిటిని చూస్తుంటే. కానీ బ్రదర్ది ఏమంటారు యాక్సిడెంట్ కాదు, అది హత్య అనడానికి ఏమి ఆధారాలు ఉన్నాయి? వాట్ ఈస్ కాంట్రాడిక్టింగ్? అది యాక్సిడెంట్ కాదు అనడానికి ఏం ఆధారాలు ఉన్నాయి? అంటే ఎలాంటి ఇండికేషన్స్ ఉన్నాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఆ క్రమంలో సాధారణంగా యాక్సిడెంట్ అయిందనుకో, ఇప్పటివరకు మనం చాలా యాక్సిడెంట్లు చూసినాం. యాక్సిడెంట్ ఏది ఒక వెహికల్ పోతుంటే రెండు రకాల యాక్సిడెంట్ జరుగుతుంది. ఒకటి ఒక డైరెక్షన్లో పోతుంటే వెనక నుంచో పక్క నుంచో వచ్చి గుద్దితే ఒక రకమైన యాక్సిడెంట్. ఇది ఈ డైరెక్షన్లో పోతుంటే ఆపోజిట్లో వచ్చి గుద్దితే ఇంకో రకమైన యాక్సిడెంట్. ఓకే, సో ఆపోజిట్లో వచ్చి గుద్దితే అది దాదాపు ఏమంటారు మొత్తం నాశనం అయిపోతుంది. ఎందుకంటే రెండు స్పీడ్ల యొక్క ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి, ఇదొక 60 కిలోమీటర్లు అదొక 60 కిలోమీటర్లు వస్తే 120 కిలోమీటర్ల స్పీడ్ తోటి రెండు వాహనాలు గుద్దుకుంటే పెద్ద వాహనానికి బాగానే నష్టం జరుగుతుంది. చిన్న వాహనం అయితే దాదాపు మొత్తం ఏమంటారు అది మొత్తం పెద్ద వాహనం కింద పడిపోయి నలిగిపోతుంది. ఇక మనుషులు కూడా దాంట్లో ప్రయాణిస్తున్న వారు, ముఖ్యంగా బైక్ల వాళ్ళు అయితే ఇన్స్టెంట్గా శవం కూడా ఎన్ని ముక్కలు అవుతుందో తెలియదు. ఆపోజిట్లో వచ్చి గుద్దితే వెనక నుంచి సైడ్ నుంచి వచ్చి గుద్దిన నష్టం బాగానే జరుగుతుంది. ఏది వాహనం ఒక దగ్గర పడుతుంది, యొక్క మనిషి బాడీ బతుకున్న చచ్చిపోయినా దూరం పడుతుంది. ఓకే, ఇక మనిషికి గాయాలు భయంకరంగా అయితే శరీరం అంతా బట్టలు చినిగిపోతాయి. అట్లనే వెహికల్ కూడా బాగా నష్టం జరుగుతుంది రెండు వాహనాలకి. సో ఇది యాక్సిడెంట్, న్యాచురల్ యాక్సిడెంట్ జరిగిన అన్ని కేసులు చూసినాం. మన సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే కూతురు ఆమె చనిపోయింది కదా, చూసినాం కదా, ఆమె పేరు మర్చిపోతే. సో అట్లా ఎన్నో యాక్సిడెంట్లు చూసినాం మనం. కానీ ఇక్కడ మన యొక్క ప్రవీణ్ బ్రదర్ గారి విషయంలో ఎక్కడ వాహనానికి ఒక హెడ్ లైట్ విషయం తప్పితే మిగతా ఎక్కడ కూడా వాహనానికి ఏం పెద్దగా డ్యామేజ్ కాలేదు. ప్రవీణ్ బ్రదర్కి ముఖము తల మీద తప్ప మిగతా ఎక్కడ కూడా పెద్దగా గాయాలు లేవు అనేది వాళ్ళు చెప్తున్న సమాచారం. బట్టలు చినుగుడు, స్క్రాచెస్ అవి ఏమీ జరగలేదు. అర్థమైందా? అంటే ఆ న్యాచురల్ యాక్సిడెంట్కి దీనికి తేడా గమనిస్తారు కదా. ఓకే, ఫస్ట్ థింగ్. తర్వాత ఆ హెడ్ లైట్ అనేది ఆ కొవ్వు విజయవాడ దాటినాక ఆ యొక్క చాగల్లు అంటే రాజమండ్రికి దగ్గరలో ఆ చాగల్లుకు పోతున్నాడు. సో కొవ్వు ఈ యాక్సిడెంట్ అయిన ప్రాంతానికి ఏమిటి నవేరనా. సో అక్కడ ఏదో పెట్రోల్ బంక్ దగ్గరగా పోయినాక అక్కడ ఈ ఇన్సిడెంట్ ఈ బాడీ దొరికింది. అంటే ఈ కొవ్వూరు ఆ యొక్క ఎక్కడైతే అది ఉన్నదో ట్రాఫిక్ అది ఏమంటారు దాన్ని క్రాస్ అయ్యి వస్తున్నాడో, సో అక్కడ నుంచి 6 కిలోమీటర్ల దూరం జరిగింది. ఏ టైంలో జరిగింది? 11:31 కొవ్వూరు దగ్గర. ఇది నయారా అనే పెట్రోల్ బంక్ దగ్గర 11:42కి, అంటే ఇంచుమించు అర్ధరాత్రి 12 గంటల సమయంలో. ఓకే, సో అప్పటికే ఆ కొవ్వూరు దగ్గర హెడ్ లైట్ లేదు. మరి సాధారణంగా మనకున్న పరిజ్ఞానం ప్రకారం, ముఖ్యంగా హైవేలో పోతుంటే రాత్రిపూట హెడ్ లైట్ లేకుండా, ఎందుకంటే సిటీ అవుట్స్కట్స్ వరకు లైట్లు ఉంటాయి, స్ట్రీట్ లైట్లు. కానీ ఒకసారి సిటీ దాటినాక హైవేల మీద కానీ ఈవెన్ ఎనీ పెద్ద రోడ్ల మీద నీకు లైట్లు ఉండనప్పుడు చీకట్ల నీకు రోడ్డు తెలియదు లైట్ లేకపోతే. అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయలేము వితౌట్ హెడ్ లైట్. సో అట్లాంటప్పుడు మరి హైదరాబాద్ నుంచి హెడ్ లైట్ లేకుండా ఎందుకు వస్తాడు? అంటే ఆల్రెడీ విజయవాడలో ఒకసారి దాడి జరిగింది, తర్వాత మళ్ళీ రెండోసారి ఇంక అయినా కానీ తప్పించుకోనో లేకపోతే వాళ్ళతో కొట్లాడి పోతుంటే మళ్ళీ ఇంకోసారి జరిగిందా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. రెండోది, బ్రదర్ ఏం చేసిండు, ప్రతి బహిరంగ సభలో ఎక్కడైనా ఆయన మాట్లాడి ఏంటంటే, నేను ఒక్కరినే పోతా, ఎక్కడికైనా పోతా, ఒంటరిగా పోతా, నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా,
అని అదొక రకమైన క్లూస్ ఇవ్వడమే కదా. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ విజయవాడలో మీటింగ్లు అయిపోయాక ఎక్కడికి పోతున్నాడు, ఒంటరిగానే పోతాడు కదా అని ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది కదా. సో కాబట్టి అదొక పెద్ద తప్పు. ఎప్పుడైనా డే టైంలో ట్రావెల్ చేయండి, ఒక మంచి బందోబస్తున్న వెహికల్ అవ్వండి, ఒక 3-4 ఫ్రెండ్స్ తోటి కలిసిపోతే కొంతవరకైనా మనం కాపాడుకోవడానికి ఒక 4 రాడ్లు పెట్టుకొని ఉంటే అట్లీస్ట్ ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు మనం కాపాడుకోవడానికన్నా అవకాశం ఉంటుందేమో అని నా యొక్క ఆలోచన. సో ఆ క్రమంలో ఈ హెడ్ లైటు ఎప్పుడు అది లేకుండా పోయింది, స్టార్టింగ్ నుంచి లేదా మధ్యలో లేదా ఏమైంది అనేది అది పోలీసు విచారణలో తెలవాలి. ఆ సీసీ ఫుటేజ్లు చూస్తే కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, అతని మిత్రులు కానీ ఇంకెవరినైనా వాళ్ళని ప్రశ్నిస్తే కొంతవరకు సమాచారం రావచ్చు. ఓకే, ఇది హెడ్ లైట్ విషయంలో. అట్లనే వెహికల్కి ఎలాంటి డ్యామేజ్ కాలేదు, దాన్ని బట్టి అది యాక్సిడెంట్ కాదనేది మనకు అర్థమవుతుంది. ఓకే, అట్లనే వెహికల్ మీద అట్లనే ఆ యొక్క అక్కడ కొన్ని చిన్న చిన్న అంటే ఒక పెద్ద కట్టెలు 2-3 కొడితే బాగా కొడితే ముక్కలు అయినాయి. ఆ ముక్కల మీద రక్తం మరకలు ఆ కట్టెల మీద. సో అట్లని యొక్క అతని టీషర్ట్ మీద ఒక ఫుట్ ప్రింట్, అంటే కాలుతోటి రక్తపు కాలుతోటి తొక్కినట్టుంది ఈ చెస్ట్ మీద. సో అట్లనే ఎక్కడ శరీరం మీద మిగతా చోట్ల పెద్ద గాయాలు కాలేదు, కానీ ముఖమంతా గాయాలని. హెల్మెట్ పెట్టుకొని ఉంటే వెనుక కూడా దెబ్బ తగిలిందంట. సో అంటే హెల్మెట్ తీసి ముఖం మీద తలకాయ ఇక్కడ ఈ వెనుక భాగం బగ్గ కొట్టిర్రు ఆ కట్టెలతోటి అనేది మనకు అర్థమవుతుంది. అర్థమైందా? పెట్టేసి ఇక అట్లా న్యాచురల్ యాక్సిడెంట్ అయినట్టుగా అట్లా కింద పడేసి ఆయన మీద ఈ వాహనం పెట్టిర్రు. ఏదైనా పడితే ఈయన ఒకటి దగ్గర పడతాడు, యాక్సిడెంట్ అయితే వెహికల్ ఇంకో దగ్గర పడుతుంది, కానీ వెహికల్కి ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఆయన మీద ఎవరో తెచ్చిపెట్టినట్టుంది వెహికల్. సో దట్ ఇట్స్ సెల్ఫ్ షోస్ ఇట్స్ ఏమంటారు హత్య అనేది మనకు అర్థమవుతుంది. ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్ అని అర్థమైందా? సో అట్లనే ఇది సో ఇంకోటి ఏంటి అంటే ఈ తాగి నడిపి యాక్సిడెంట్ చేసుకున్నాడని కొంతమంది స్టేట్మెంట్ ఇస్తారు. పోలీసు వాళ్ళు చెప్పకముందే, పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే కొందరు ఈ అమారా ప్రసాద్ కానీ ఇంకో కొంతమంది ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నవాళ్ళు స్టేట్మెంట్ వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టుకుంటారు, స్టేట్మెంట్లు ఇస్తారు. అంటే హౌ డు దే నో ఇన్ అడ్వాన్స్? వాళ్ళకి ఎట్లా తెలుసు? పోలీసు వాళ్ళకి తెలియంది, ఎవరికి తెలియంది, వాళ్ళకే ముందు ఎట్లా తెలుసు? అంటే వాళ్ళే తాగించి కొట్టిర్రా అనేది ఒక క్వశ్చన్. ఓకే, అర్థమైందా? ఆలోచించండి. సో అట్లనే పోలీసులకి 9 గంటలకు శవం దొరికితే పొద్దుగాల 8 గంటలకే ఆ శివశక్తి ఎవరో సుగుణన వాళ్ళు ఎవరో సో బీజేపీ ఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ప్రవీణ్ పగడాల చచ్చిపోయినట్టు కదా అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినట్టు పొద్దుగాల 8 గంటలకి. పోలీసు వాళ్ళకి తెలియదు, మీడియాకి తెలియదు, ఎవరికి తెలియదు ఆడ శవం ఉందని. వీళ్ళకి ఎట్లా తెలుసు? అంటే వాళ్ళ ఒక పథకం ప్రకారం ముందస్తుగానే రెక్కి నిర్వహించి అతను ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుండు అన్ని తెలుసుకొని ఒక పథకం ప్రకారం చంపినది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇతను ఎక్కడి నుంచి ఎడికి పోతుండే ఈ వివరాలన్నీ ఎవరు చెప్పుంటారు? అంటే వాళ్ళు ఇంటర్నల్గా ఉన్న తోటి పాస్టర్లో ఎవరో చెప్పుంటారు అనేది మనకు అర్థమవుతుంది. సింపుల్. సో వాళ్ళు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక్క నిమిషం కూడా చంపడానికి వెనకాడరు. ఎంతో మందిని చంపారు ఇప్పటివరకు. అర్థమైందా? గౌరీ లంకేష్ గారు, కత్తి మహేష్ గారు నా మీద కూడా మర్డర్ అటెంప్ట్ చేశారు, నల్లోని పంపించారు. అర్థమైందా? సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, వాళ్ళకి నీతి నియమాలు ఎథిక్స్ లేవు, ధర్మబద్ధంగా కొట్లాడే దమ్ము లేదు, పిరికి సన్నాసులు. అట్లా ఇది ఇంత నీచానికి ఒక మానవత్వం లేని వాళ్ళు హిందుత్వానికి సంబంధం లేని వాళ్ళు, ఒక ఏమంటారు మనువాదము వివక్ష ఆధిపత్య ధోరణితో ఉండే ఒక విద్వేష పురుగులు తప్ప, బ్రాహ్మణిజము సనాతన అధర్మం తప్ప అది హిందూయిజానికి సంబంధం లేదు. హిందూయిజం అంటే మూలవాసులు పాటించే ఒక శాంతి సౌభ్రాతృత్వము, అది హిందుత్వం. వీళ్ళు ఆర్యులు పెంచి పోషిస్తున్నది అది హింస, యజ్ఞాలు యాగాలు హింస. అది ఈ బ్రాహ్మణిజము విదేశీ ఆర్యులకు సంబంధించింది. మూలవాసులకు సంబంధించింది యోగా, ఈ యొక్క మోక్షము, ఈ యొక్క ధ్యానము, ఇట్లాంటివి. ఓకే, అహింస వాళ్ళదేమో హింస. ఇది తేడా. ఓకే, ఇక్కడనేమో వివక్ష ఉండదు మూలవాసుల హిందూయిజంలో. ఆర్యుల యొక్క బ్రాహ్మణిజంలో వివక్షనే ఉంటుంది. ఓకే, ఇది తేడా ఉంటుంది. అర్థమైనా? సో ఇవన్నీ కారణాలు. ఇంకోటి ఏంటంటే ఆయన 11:30 ఎప్పుడో వాళ్ళ కుటుంబ సభ్యులకు మాట్లాడుతుంటే బ్యాక్గ్రౌండ్లో బ్యాండ్ సౌండ్ వస్తుందంట.
ప్లస్ ఆయన ఎవరైతే హోస్ట్ ఉన్నాడో రాజమండ్రిలో వాళ్ళ ఇంటికి పోవడానికి నేను ఇప్పుడే వస్తున్నా అని చెప్పిండంట. ఆ తర్వాత ఫోన్ చేస్తే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందంట, అంటే కనెక్ట్ అవుతలేదు కాల్. ఈ కుటుంబ సభ్యులకు మాట్లాడినప్పుడు బ్యాక్గ్రౌండ్లో బ్యాండ్ సౌండ్ వస్తుందంట. అక్కడ ఎక్కడ కూడా ఈ బ్యాండ్లు కానీ పెళ్ళిళ్ళు కానీ ఇంకోటి కానీ అట్లాంటిది రాత్రిపూట అయ్యే అవకాశాలే అక్కడ ఎక్కడ లేవంట ఆ పరిసర ప్రాంతాల్లో. అంటే నాకేం అర్థమవుతుందంటే ఎవరిదో వాహనంలోనో ఆ పెట్రోల్ బంకులనో లేకపోతే ఆ యొక్క ఎవరైతే దాడి చేసారో వాళ్ళ వాహనంలో ఏమంటారు మ్యూజిక్ సిస్టమ్ ఉండేనేమో అనిపిస్తుంది నాకు. ఓకే, వాళ్ళు పాటలు పెట్టుకున్నారేమో అనిపిస్తుంది. ఓకే, అర్థమైందా? ఎందుకంటే వాళ్ళు మ్యూజిక్ పెట్టుకొని కొడుతుంటే ఎవరికి వినపడాయి కదా, ఆయన అరిచినాయి, బాధ ఏడిచినాయి. సో అది ఎట్లా చేసిరేమో తర్వాత అనేది తెలియదు. కాబట్టి ఈ వివరాలన్నీ రావాలి. ఆయన శరీరం మీద ఏం గాయాలు ఉండే, లోపల ఏం జరిగింది, రక్తస్రావం ఎంత జరిగింది, ఏ టైంలో జరిగింది, ఇవన్నీ రావాలంటే ఆ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి, ఆ శరీరం లోపల ఏమైనా జరిగిందని. అది కాకుండా ఈ క్లూస్ టీమ్ ద్వారా ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాలి. ఫోన్ రిలేటెడ్, ఫోన్లో ఏమైంది, ఫోన్ ఏ నుంచి ఎక్కడికి పోయింది, జీపీఎస్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది, అది ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేసింది, లొకేషన్, ఎవరెవరికి కాల్ చేసిండ్రు, ఆ ఫోన్ డేటా మొత్తం అది ఫోన్కి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాలి. దానితో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వేరే వాళ్ళ యొక్క రక్త మరకలు కానీ, వేరే వాళ్ళకి సంబంధించిన వెంట్రుకలు కానీ, ఎనీథింగ్ వేరే వాళ్ళకి సంబంధించిన ఏమన్నా దొరికినాయా, అతని బైక్ మీద కానీ, అతని శరీరం మీద కానీ, అతని బట్టల మీద కానీ, అక్కడ ఉన్న కట్టెల మీద కానీ, ఇంకోటి కానీ. సో ఇవన్నీ అతని బ్యాగ్ రిలేటెడ్ కానీ, అతని ఫోన్ మీద కానీ, ఇంకేమన్నా వేరే వాళ్ళకి సంబంధించిన ఏమన్నా దొరికినాయా, ఇవన్నీ ఫోరెన్సిక్ ద్వారా దొరుకుతుంది. పోస్ట్ మార్టంలో అతని శరీరం లోపల ఏమైంది అనేది తెలుస్తుంది. ఈ 2 రిపోర్ట్లు నిష్పక్షపాతంగా మనకి రిపోర్ట్ రావాలి. అందులో మళ్ళీ తప్పుడు రిపోర్ట్ ఇచ్చి అది యాక్సిడెంట్ లెక్క క్రియేట్ చేస్తా అంటే చూస్తూ ఊరుకోవద్దు. ఓకే, అర్థమైందా మిత్రులారా? సో యాక్సిడెంట్ అయితే మిగతా శరీరం అంతటా గాయాలైతే బట్టలు చినుగుతాయి, అట్లుంటుంది. కానీ ఇతనికి ఓన్లీ హెడ్ మీదనే అయింది అంటే హెడ్ను బాగా కొట్టిర్రు, ఇక్కడ హెల్మెట్ ఉన్నా వెనక దిక్కు అయింది అంటే ముందట వెనక హెల్మెట్ తీసి బగ్గ కొట్టిర్రు అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, అర్థమైందా మిత్రులారా? సో కాబట్టి ఇది ఎవరు చేసిండ్రు అనేది ఆ ఫోరెన్సిక్ డేటా ఆధారంగా అది ఎవరికి సంబంధించిన ఆ యొక్క గుర్తులు, రక్త మరకలు కానీ వేరే వాళ్ళవి, ఇతని కాకుండా, లేకపోతే అతని యొక్క ఎంట్రుకలు కానీ, డిఎన్ఏ, అవన్నీ ఫోరెన్సిక్లో తెలిస్తే అది వేరే పాస్టర్ చేయించిండా, వేరే పాస్టరా, లేకపోతే వేరే ఇంకా ఇస్లాంకి చెందిన వ్యక్తులు చేయించిర్రా, లేకపోతే బీజేపీ ఆర్ఎస్ఎల్ చేయించిర్రా అనేది బయటపడుతుంది. నా అంచనా ప్రకారం ఈ బీజేపీ ఆర్ఎస్ఎల్ సంబంధించిన వాళ్ళే రాధా మనోహర్ దాస్ భక్తులోడని జనసేన భక్తులోడని చేయించిర్రేమో అని అనుకుంటున్నా. కత్తి మహేష్ని చేసినట్టు, ఇంకొన్ని చేసినట్టు. ఎందుకంటే వాళ్ళకి ఎథిక్స్, మోరల్స్ లేవు. 7 సముద్రాల అవతల నన్నే చంపడానికి ప్రయత్నం చేస్తే, ఈ గోదావరి జిల్లాకు చెందినటువంటి బ్రాహ్మణ స్త్రీ ద్వారా చేయిస్తే, ఈ ఉత్తర భారతదేశ ఆర్య బ్రాహ్మణులు, ఆర్ఎస్ చెందిన వారు, ఆడ పాండేలు, గిండేలు, ఇక్కడ ఉన్న బ్రాహ్మణులు కలిసి ఆ స్త్రీతో. సో ఇక అట్లాంటప్పుడు ఇక ఈ ఇండియాలో వాళ్ళు చేయించారా ఇంకా ఈజీగా? ముదుగాలు వేస్తే పవన్ కళ్యాణ్ ఒకప్పుడేమో మాది ఏమంటారు యొక్క విప్లవ భావజాలము, చెగుబీర అని చెప్పుకున్నాడు. ఇవాళ పొద్దుగాలు వేస్తే సనాతన అధర్మము అది ప్రచారం చేస్తుంటే, రెచ్చగొడుతుంటే. సో ఇట్ కుడ్ బి ఎనీథింగ్. అర్థమైందా? కాబట్టి సమగ్రమైన విచారణ జరగాలి. ఇది యాక్సిడెంట్ కాదు, ఇది హత్య అనడానికి నేను ఇవన్నీ ఏమంటారు దానికి అర్థం అంటే మనందరికీ ప్రాపర్గా అర్థమైతే మనం ఇంకా గట్టిగా ఆ యొక్క నిష్పక్షపాతం రిపోర్ట్లు వచ్చి దోషులకు శిక్షలు పడేదాకా కొట్లాడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి పునరావృతం కాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను అందరి యొక్క వీడియోలు, అందరికి సంబంధించిన ఇన్ఫర్మేషను, డైరెక్ట్ వాళ్ళ యొక్క అతని ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, ఇంకా రకరకాల విశ్లేషణ చేసేవారు కానీ, అన్ని రకాల సోర్సెస్ నుంచి తెలుసుకున్న విషయాలని విశ్లేషించి నాకున్న ఆలోచన, నాకు అర్థమైన కాడికి మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఓకే, సో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కాబట్టి ప్రతి విషయం మీద అవగాహన చేయడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తా.